గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎంఎస్ ట్యుటోరియల్స్. నేను మీ మండే మాస్టర్ని. ఈ వీడియోలో నేను మీకు ఏపీ టెట్ 2024 జూలై నోటిఫికేషన్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ఆ అప్డేట్ ఏంటయ్యా అంటే మన రీసెంట్గా అంటే ఒక 3-4 అవర్స్ క్రితం మన స్టేట్ గవర్నమెంట్ ఏపీ టెట్ 2024 అక్టోబర్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక మాక్ టెస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ మాక్ టెస్ట్ మనం ఏ విధంగా రాయాలి, ఈ ఎగ్జామ్స్లో మనం ఏ విధంగా ఆప్షన్స్ పెట్టుకోవాలి అనేది నేను మీకు వివరంగా ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీ మొబైల్ ఫోన్స్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి ఇట్లా గూగుల్ క్రోమ్ వచ్చిన తర్వాత గూగుల్ క్రోమ్లో మీకు యూఆర్ఎల్లో మీకు ఆ సెర్చ్ ఇంజిన్లో మీకు ఏపీ టెట్ 2024 అని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఏపీ టెట్ 2024 అనేటువంటి ఒక వెబ్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఈ వెబ్ పేజ్లో మీకు స్టార్టింగ్ ఆప్షన్ ఏపీ టెట్ 2024ని మీరు క్లిక్ చేసినట్లయితే ఏపీ టెట్ 2024 మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఆ ఏపీ టెట్ 2024కి సంబంధించినటువంటి ఆ వెబ్సైట్ అయితే మనకి ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇట్లా ఏపీ టెట్ 2024 అని మీకు ఆ వెబ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఈ వెబ్ పేజ్లో మీకు మాక్ టెస్ట్ అనేటువంటి ఒక ఆప్షన్ అయితే చూడండి. ఇక్కడ ఏమున్నాయో అప్లికేషన్ పేమెంట్ క్లోజ్డ్ మాక్ టెస్ట్. ఈ మాక్ టెస్ట్లోకి వెళ్ళిపోయి ఈ మాక్ టెస్ట్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎస్జిటి పేపర్స్, ఆ విధంగానే సోషల్, మ్యాథమెటిక్స్, ఉర్దూ, తెలుగు, తమిళ్, ఒరియా, కన్నడం, ట్యూబీ, ఇంగ్లీష్ అంటే లాంగ్వేజ్ ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇంగ్లీష్, సోషల్ ఇంగ్లీష్ అనేయడం జరిగింది. దాంట్లో మీరు ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఈ యాక్సెస్ యూఆర్ఎల్ మీదకి వెళ్ళేసి మీరు క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్లో మనకి అసలు రియల్ ఎగ్జామ్ ఏ విధంగా రాస్తామో ఇక్కడ క్లియర్ కట్గా మీకు ఉంటుందన్నమాట. దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ ఇక్కడ మీకు ఒక సిస్టమ్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ సిస్టమ్ నెంబర్ ఏంటయ్యా అంటే మీకు ఎగ్జామ్లో మీకు ఏదైతే సిస్టమ్ అలాట్ చేస్తారో ఆ సిస్టమ్ సంబంధించినటువంటి నెంబర్ని మన ఇక్కడ సిస్టమ్ నెంబర్ ఉంటుంది. C001 ఉంది ఇక్కడ, అక్కడ మీకు C021 కానీ C0200 కానీ అట్లా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ మీకు మీ నేమ్ ఉంటుంది, ఇక్కడ మీ ఫోటో కనిపిస్తుంది, ఇక్కడ ఏ సబ్జెక్ట్ అయితే రాస్తున్నారో ఆ సబ్జెక్ట్ సంబంధించిన అంశం అయితే మీకు ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ లాగిన్లోకి వెళ్ళేసరికి ఇక్కడ మీకు ఒక లాగిన్ ఐడి అయితే ఇస్తారు. అది మీ హాల్ టికెట్లోనే మీ రిజిస్టర్ నెంబర్ అయినా అవ్వచ్చు, లేకుంటే మీకు అలాట్ చేసిన హాల్ టికెట్ నెంబర్ అయినా అవ్వచ్చు, లేకుంటే మీరు అప్లికేషన్ రిజిస్టర్ నెంబర్ కానీ మీకు ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్ కానీ అయి ఉండొచ్చు. ఇక్కడ మీకు పాస్వర్డ్ అయితే వాళ్ళు మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మీరు సైన్ ఇన్ని క్లిక్ చేసినట్లయితే సైన్ ఇన్లో మనకి ఇంకొక అంటే ఎగ్జామ్ పోర్టల్లోకి మనం వెళ్ళిపోతాం అనమాట. సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్వశ్చన్ పేపర్ ఫస్ట్ మీకు ఇన్స్ట్రక్షన్స్ రావడం జరుగుతుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది మీకు ఇప్పుడు మీకు వస్తుంది అనమాట. ఈ విధంగా మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్లో మీరు నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇందాక ఏవైతే ఉన్నాయో ఇన్స్ట్రక్షన్స్ మొత్తం క్లియర్గా చదువుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక పాపప్ బటన్ అయితే వస్తుంది. ఈ పాపప్ బటన్ మనం ఎస్ అని క్లిక్ చేసి ఐఆమ్ రెడీ టు బిగిన్ వాళ్ళు మనకు చెప్తారు. ఆ చెప్పిన తర్వాత ఐఆమ్ రెడీ టు బిగిన్ అని మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇలా క్వశ్చన్ పేపర్ మనకి డిస్ప్లే అవుతుంది. ఈ క్వశ్చన్ పేపర్లో మొత్తం కూడా మనకి 150 క్వశ్చన్కి సంబంధించినటువంటి ఈ అన్నీ కూడా మనకి
డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ మీకు ఇక్కడ పైన మీకు ఏవే సబ్జెక్ట్స్ ఉన్నాయి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, తెలుగు కంపల్సరీ 2, తెలుగు 1 అండ్ ఇంగ్లీష్ మనకి ఇన్ని ఉండవు అనమాట. మనకి ఏవైతే వాడు సిలబస్ ఇచ్చాడో ఆ సిలబస్ ప్రకారం మనకి ఉండటం జరుగుతుంది అనమాట. ఇది మనకి తను ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ అనమాట. ఓకేనా, మొత్తం మనకి ఆ 150 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ 150 క్వశ్చన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా మనకి ఇక్కడ ఉండటం జరుగుతుంది అనమాట. మీరు ఏం చేయాలి అంటే సింపుల్ అండి, ఇట్లా మీకు సైకాలజీలో క్వశ్చన్ పేపర్స్ మీకు ఉన్నాయి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ది డెవలప్మెంట్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ జెండర్ రోల్ ఆఫ్ పర్సన్ ఇస్ రిలేటెడ్ టు, అర్థమైందా, వ్యక్తిలో స్త్రీ పురుష ప్రచోచిత లక్షణాలు వికాసానికి సంబంధించింది అని మీకు ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ చూడండి, మెయిన్ ఫిమేల్ జెండర్ రోల్ ఆఫ్ ఏ పర్సన్, జెండర్ రోల్ అడిగాడు కాబట్టి వాళ్ళ యొక్క పాత్ర అనేది మనకి సాంఘిక వికాసానికి సంబంధించి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను అది పెట్టాను. ఎస్, నాకు అది రైట్ అనిపించింది అనుకున్నా, ఎస్ అని పెట్టేసి సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో పడుతుంది అనమాట. ఈ గ్రీన్ కలర్లో పడ్డట్టయితే మీరు సేవ్ చేసినట్టు. అంటే లేదు, మీకు నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, ఏ ట్రెట్ దట్ స్టూడెంట్స్ లైక్ ఇన్ టీచర్, అంటే ఉపాధ్యాయులు విద్యార్థికి నచ్చే లక్షణం క్రమశిక్షణ, సమయపాలన, స్నేహభావం, పరిశుభ్రత, స్నేహభావం అనేది. ఇది కూడా మీకు ఆన్సర్ పర్ఫెక్ట్గా తెలుసు. సో సేవ్ నెక్స్ట్ అని కొట్టుకోవచ్చు. నెక్స్ట్, అకార్డింగ్ టు గార్డనర్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్, ఎన్ని ఉన్నాయి, గార్డనర్ ప్రకారం 12 ఉన్నాయి. సో ఇది మీకు వచ్చు 3, ఎస్, సేవ్ నెక్స్ట్. నెక్స్ట్ చూడండి, సాంఘిక అభ్యాసం ఒక ప్రక్రియ అని భావించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఇది మనకి ఎవరో తెలియదు, కోహిలరా, బండూరా, పావులనా, స్కిన్నర్ అనుకున్నా, మీకు తెలియదు, మీరు ఏమనుకుంటున్నారు, స్కిన్నర్ అనుకుంటున్నారు అనుకున్నా, ఎస్, స్కిన్నర్ అని టైప్ చేసి స్కిన్నర్ అనుకొని డౌట్ ఉంది కాబట్టి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక వైలెట్ కలర్లో ఒక పాపప్ వస్తుంది. చూడండి, ఇక్కడ వైట్ కలర్లో పడుతుంది. ఇక్కడ అంటే వైట్ కలర్లో పడ్డే అర్థం కూడా ఏంటయ్యా అంటే మనకి డౌట్గా ఉండి మళ్ళీ తిరిగి వచ్చి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ గ్రీన్ కలర్లో ఉన్నాయనుకోనా అవి మనకి కన్ఫామ్గా తెలుసు మనం పెట్టినట్టు. ఇక ఈ క్వశ్చన్ మనకి రాలేదనుకున్నా, చూడండి, విద్యార్థుల సంఖ్య, కాలం, నైతిక మొదలైన భావాలు ఏర్పరచుకోవడం విధానాన్ని ప్రశ్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అని ఇచ్చారు. మనకు తెలియదు, అసలు తెలియదు అనుకున్నా దీన్ని వదిలేసి సేవ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే రెడ్ కలర్లో ఉంటుంది. అంటే రెడ్ కలర్లో అంటే అసలు మన దాన్ని పెట్టలేదు అనమాట. ఓకే, ఇవాన్ పావ్లోవ్కి సంబంధించినటువంటి సిద్ధాంతం ఏంటి, శాస్త్రీయ కార్య నివారణ సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యాస సిబ్బంది, యత్నోషింద కార్య నిబంధన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అనేది పెట్టుకుని శాస్త్ర నిబంధన సిద్ధాంతాన్ని పెట్టాను. మీకు కన్ఫర్మ్ తెలుసు అనుకుని పెట్టేసి సేవ్ నెక్స్ట్ కొట్టండి. డౌట్ ఉందా, మార్క్ అండ్ రివ్యూ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇది మళ్ళీ వచ్చి తిరిగి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సిపియు ఉంది. సిపియు వచ్చేసరికి చూడండి, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఎస్, ఇది మీకు తెలుసు కాబట్టి 1 అని క్లిక్ చేసి సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేశారు. ఇప్పుడు మీరు సైకాలజీ పెట్టిన తర్వాత రెండో దానికి వెళ్ళాలి, తెలుగుకి వెళ్ళండి, ఇట్లా తెలుగు కంపల్సరీ 2కి వెళ్ళండి, ఇట్లా. ఓకే, తెలుగు ఇట్లా వెళ్ళినట్లయితే మీకు ముక్కంటి అనేది ఏ సంధి, దిగు సంధ, ద్వంద్వ సంధ, కర్మధారయ సమాసం, అంటే 3 కన్నులు కలవాడు, అర్థమైంది, సంఖ్యాపూర్వకం కల కాబట్టి ద్విగు సమాసం. కాబట్టి ఇట్లా 4 పెట్టేసి మీరు సేవ్ నెక్స్ట్. ఇట్లా మీరు మాక్ టెస్ట్లో ఎగ్జామ్స్ రాయండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మాక్ టెస్ట్లు అన్నీ కూడా మీరు ఒకసారి క్వశ్చన్స్ని మీరు అన్నీ అనాలిసిస్ చేస్తే టెట్లో మ్యాక్సిమం దాదాపు ఏ టాపిక్స్ అయితే ఉన్నాయి ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తే టెట్లో మనకి దాదాపు 100% అంటే 100 మార్క్స్, 90 to 100 మార్క్స్ రావడానికి మీకు ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఆ టాపిక్స్ వెళ్ళి ఆ టాపిక్స్ని మాత్రమే కవర్ చేస్తే. ఓకేనా, ఇదండి. ఈ విధంగా మీరు ఈ టెట్కి సంబంధించినటువంటి అనాలిసిస్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆల్ ది బెస్ట్. మేము ఈ క్వశ్చన్కి సంబంధించిన అనాలిసిస్ మేము అందించడానికి ట్రై చేస్తాము. మాకు టైం లేదు, మాకున్న టైంలో అందించడానికి మేమైతే మీకు ఖచ్చితంగా అందిస్తామని చెప్పలేం, కానీ మేమైతే మా చేత సహాయం నేను మీకు అందిస్తాను అనమాట. చివరిలో మీకు చూడండి, ఆన్సర్డ్ 1, నాట్ ఆన్సర్ 1, నాట్ విజిటెడ్ 18, అంటే ఇది మనకి ఎట్లా ఉంది 150 క్వశ్చన్స్ అప్పుడు మనకు 150 క్వశ్చన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్.